చాలా మందిని కొత్త ఫిల్మ్ చేసిన ఒక ఫస్ట్ ఫిల్మ్ మేకర్స్‌ని చాలా మందిని చూసానన్న. అవును. వాళ్ళెవ్వరు కూడా చాలా మంది కూడా పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబుల్లా కనిపిస్తుంటారు. ఆ! కొత్త ఫిల్మ్ మేకర్స్. రైట్. మీరు నాకు ఎలా అనిపిస్తుందంటే హ్మ్. ఆల్రెడీ ఇటు నుంచి అటు నుంచి పేలిపోతున్నారు. రిలీజ్‌కి ముందే. అంటే మీలో ఉన్న యాంక్సైటీ ఏదైతే ఉందో అది మీ మాటల్లో, యెస్. మీ చూపుల్లో యెస్. కనిపించిపోతుంది ముందే. యెస్. అంటే మీరు స్వతహాగా అంతేనా? లేదంటే సో సినిమా మంచి సినిమా తీసాం కదా! ఇప్పుడు కొట్టాను కూడా అన్నట్టు బయటకొస్తున్నాయా సో దట్స్ ఫీలింగ్స్ ఎ అన్నీ? వెరీ బ్యూటిఫుల్ సైకాలజీ అండ్ పర్సనాలిటీ క్వెషన్ సార్. అండ్ ఆల్సో మూవీ రిలేటెడ్. ఎందుకంటే మూవీలో డైరెక్టర్ పర్సనాలిటీ, టీమ్ పర్సనాలిటీ వస్తది. సో నేనిప్పుడు ఒక్కటి చెప్తా ఇది ఆన్ పాయింటే ఇది. ఓహ్ షిట్! దిస్ ఇస్ సార్ ప్లీజ్ నన్ను జడ్జ్ చేయొద్దు. నేను బిజీలో ఉండి నిన్న సాయంత్రం స్నానం చేశా. ఈరోజు చేయలేదు. ఈ షర్ట్ యాక్చువల్లీ ఆ టీజర్‌లో సిద్ధార్థ్ ఏసుకొని ఎళ్తుంటాడు. హ్మ్. ముందరలో ఏసుకున్నా అనేది కూడా మర్చిపోయా. ఆన్ ది వే ట్రాఫిక్‌లో లేట్ అయితుంటే గుర్తొచ్చింది. హ్మ్. ఈ షర్ట్ ఇంకా ఉంది నా దగ్గర. టీజర్‌లో ఇదే షర్ట్ ఏసుకుంటాడు సిద్ధార్థ్ రెడ్డి. హ్మ్. ఇది ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీడు ప్లాన్ చేసి పీఆర్ స్టంట్ ఏస్తుండని. నాకు ఈ షర్ట్ ఇష్టం. బై మిస్టేక్ ఇట్లా ఏసేసుకున్నా. అనుకోకుండా వచ్చిన. నా దగ్గర టైం లేదు ఏదేసుకుంటానో. హ్మ్. ఇస్త్రీ కూడా చేయలే. సో నా దగ్గర టైం లేదు సార్ ఆలోచించి ఏం చేస్తున్నానో తెలియకుండా. ఐయామ్ యాక్చువల్లీ ఎక్స్ట్రార్డినరీ ఏం కాదు సార్ నేను. నేను ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యూమన్ లైఫ్ బతుకుతున్నా. అందరికి ఇది ఉంటది. ఈ ఇంటర్వ్యూ చూసిన ఎందరో నిన్న స్నానం చేయకుండా ఈరోజు చేస్తారు. ఈరోజు చేసి రేపు చేయరు. అలా పనికెళ్తా ఉంటారు. వింటర్ గదా! కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అది కూడా ఉంటుంది. సార్ ఎందుకు సార్ మీరు చాలా ఫ్రెష్ అండ్ క్లీన్‌గా అనిపిస్తారు. అండ్ దట్స్ వై యూ హావ్ బికమ్ ఎ సీనియర్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆఫీస్‌లో కూడా కొద్దిమంది వర్క్ ప్రెషర్‌లో అట్లుంటారు. అండ్ అది వర్క్ పట్ల డెడికేషన్. ఇక్కడికొస్తుంటే 10 కాల్స్. నేను లేట్ అయిపోయా అన్న బాధ. నెక్స్ట్ స్క్రిప్ట్ సినాప్సిస్ ఉంది నాకు. సో ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంటే నేచురల్లీ యాంక్సైటీ ఉంటది సార్. హ్మ్. సో నేను యాస్ ఇట్ ఈస్ ఐయామ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ అంతే. హ్మ్. నేనేదో గ్రేట్ అస్సలు అనుకోను కిందుంది సార్. ఫోన్ నో పక్కన. సార్ ఐ వాంట్ షో సంథింగ్. ఓకే. ఓకే. ఇది నాకు నిన్న గిఫ్ట్ ఇచ్చిర్రు. హ్మ్. ఇది పోగొడతానేమో ఈ ఈ ఈ ఈ ఈ దాంట్లో ఇంటర్వ్యూలో. బికాస్ ఎ వెరీ స్పెషల్ గిఫ్ట్ గివెన్ బై సమ్‌వన్ హూ మేడ్ మీ ఫీల్ వెరీ స్పెషల్. నిన్న రాత్రి ప్రమోషన్‌కెళ్తే వాళ్ళు సడెన్‌గా వచ్చి దిస్ ఇస్ ఫర్ యూ. ఐ రియల్లీ లైక్ యువర్ వైబ్ అండ్ ఎనర్జీ అని ఇచ్చిర్రు. ఎవరిచ్చారు? మీరెవరైతే ఇచ్చిర్రో ప్లీజ్ నేను మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు బిజీ ఉన్నా. బట్ డెఫినైట్‌లీ కలుద్దాం. ఎవరిచ్చిర్రు అంటే సార్ సమ్‌వన్ వాళ్ళు ఇచ్చినోళ్ళ గురించి చెప్తా. హ్మ్. ఇచ్చిర్రు గానీ లైటర్ పని చేయట్లేదు. అంటే సిగరెట్ తాగొద్దు అని చెప్పడానికేమో. లైటర్ ఇచ్చి ఈ హార్ట్స్‌ని గుర్తుపెట్టుకో. హ్మ్. పనిచేసే లైటర్ పని చేయట్లేదు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ! ఇంకా నీ పాస్ట్‌లో ఇంకా స్మోకింగ్ ఏమన్నా ఉంటే అది పక్కన పడేసి, హ్మ్. ఇప్పటి నుంచి రిమెంబర్ ద లవ్ అన్నట్టు ఒక సింబల్ ఇచ్చిర్రు. బట్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ అంతా కొత్తగుంది సార్. ఈ గిఫ్ట్స్ రిసీవింగ్ కొత్తేం కాదు. హ్మ్. మీ ఫ్రెండ్ ఎవరైనా ఇట్లా వస్తే మీకు చెప్తారు కదా! సార్ ఇట్లా గిఫ్ట్ ఒకటొచ్చింది నాకు మజా వచ్చింది అని. అవును. నేను చెప్పేసరికి పబ్లిక్ ఐలో ఉండేసరికి ఈస్ బీయింగ్ హిమ్సెల్ఫ్ అది ఇది అని అంటుర్రు. ఐ ఎంజాయ్ థట్. బట్ దేర్ ఈస్ సార్ మై గిఫ్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ ఐ కెన్ బీ మై సెల్ఫ్ సార్ ప్రెషర్‌లో. సో నా మూవీలో గూడా ఇంత కొత్తదనం ఎందుకొచ్చిందంటే, అది ఓడిపోతాననే భయం సార్. యాంక్సైటీ. యాంక్సైటీ వల్ల ఏం చేస్తామంటే, యు మన లిమిట్‌కి దాటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన ఫ్యామిలీలో కూతురుకో, కొడుకుకో ఏమన్నా ఆపదొస్తే మామూలుండదు మన ఎఫర్ట్. అవును. మొత్తం గోడలు బద్దలు కొట్టుకొని పారిపోయి రోడ్డు మీద లిఫ్ట్ అడిగైనా వెళ్లి వాళ్ళని కాపాడతాం. సో నా మూవీ అలాంటి బేబీ సార్. సో దాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం మా ప్రతి టీమ్‌లో ఇంక్లూడింగ్ ప్రకాష్ రెడ్డి ఇక్కడున్నాడు. గైస్ ఇక్కడ నా సినిమాటోగ్రాఫర్ ప్రకాష్ రెడ్డి హూ ఆల్సో డిడ్ థట్. మేమందరం మా బిడ్డని కాపాడుకోవాలిరా బాబు! ఔట్ ఆఫ్ అవర్ స్కిన్ పెర్ఫార్మ్ చేయాలి. సార్ ఒకవేళ మన బిడ్డని కాపాడుకోవాలంటే నా దగ్గర బడ్జెట్ లేదు అని ఎక్స్‌క్యూజ్ ఇస్తామా సార్? అప్పైనా చేస్తాం. ఆ! అప్పని తీసుకొస్తాం. అప్పు చేస్తాం, దొంగతనం చేస్తాం గదా సార్! చేస్తామా లేదా? అవును. అవును. కొడుకుని కాపాడడానికి. నేనైతే డెఫినైట్‌లీ చేస్తా. నా కొడుకు నా వాల్యూ సిస్టమ్, నా ప్రిన్సిపల్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. లక్కీలీ కొడుకు లేడు. బట్ కూతురుంది సార్ నాకు. తను నా వాల్యూస్, నా ప్రిన్సిపల్స్ ఇదంతా తన కోసమే. సో, యూ హావ్ టు టై ఇట్ టు ఎ పర్సనల్ కాజ్. అండ్ పర్సనల్ కాజెస్ నాకు చాలా ఉన్నాయి సార్ అట్లా. నా మూవీ ఒక 50 సంవత్సరాల తర్వాత ఎవరైనా చూసి ఐ వాంట్ టు బి ఎ ఫిల్మ్ మేకర్ అనుకోవాలి. ఎలాగైతే నేను విశ్వనాథ్ గారి వర్క్ చూసి అనుకున్నానో, జంధ్యాల గారి వర్క్ చూసుకొని అనుకున్నాను. అట్లా చాలా మంది వర్క్ ఉంది సార్. అలా నా వర్క్ చూసి అనుకోవాలనేది నా కోరిక. ఈ బాక్స్ ఆఫీస్ గూడా కొట్టాలి ఒక రేంజ్‌ల. బట్ 50 ఇయర్స్ లేటర్ ఈస్ మై బిగ్గర్ రీజన్. అన్నీ కొట్టాలి సార్. మన కొడుకు హెల్తీ ఉండాలి, సరిగ్గా చదువుకోవాలి, మంచి రిలేషన్‌షిప్స్ అన్నీ కోరుకుంటాం కదా సార్ మన కూతురు విషయంలో. చదువుకుంటే చాలబ్బా! బ్రేక్ ఈవెన్ అయితే చాలు. పెద్ద తన పర్సనల్ లైఫ్ బాగుండకపోతే ఓకే అనుకుంటామా సార్? సో, సినిమా విషయంలో ఎందుకు అనుకుంటా నేను? బీయింగ్ ఎ గుడ్ పేరెంట్ ఐ యామ్ ఎ గ్రేట్ డాడ్.
నాకు డివోర్స్ అయింది కానీ యాజ్ అ డాడ్ ఐఎమ్ గ్రేట్ సార్. 2 విషయాల్లో నేను లైఫ్‌లో ఫెయిల్ కాలే. యాజ్ అ డాడ్, యాజ్ అ ఫిల్మ్ మేకర్. యాజ్ అ ఫ్రెండ్ ఫెయిల్ అయినా, యాజ్ అ డైరెక్టర్ ఫెయిల్ అయినా విత్ మై టీమ్. ఐఎమ్ వెరీ సారీ. రేపు కూడా ఫెయిల్ అయితా. మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే మీ ఇంటికొచ్చి లాక్కొని వస్తా. ఐ హాడ్ టు సే దట్. సో రోహిత్‌కి ఎస్పెషల్లీ. మకపాటి రోహిత్, ప్రతీక్, నందు, ప్రకాష్ రెడ్డి, ఉదయ్, చతుర్, మై సౌండ్ డిజైనర్స్, మీకు ఎవ్వరికి నా మీద కోపం ఉన్నా నా వల్ల ఐఎమ్ సారీ. బట్ రేపు పొద్దున ఇష్యూస్ వచ్చినా నేను వచ్చి మిమ్మల్ని ఇంట్లోంచి తీసుకొని పని చేద్దాం. వాళ్ళకు కూడా నేను చాలా ప్రేమ. నేను ఇదేదో కొట్లాటని కామ్ చేద్దామని కాదు, ప్రేమ కొద్దీ చెప్తాను.